ఆత్మత్యాగమే నీకే శరణ్యం శుక్రాచార్య. ఆత్మత్యాగమే నీకే శరణ్యం. ఆత్మత్యాగమే నీకే శరణ్యం శుక్రాచార్య. ఆత్మత్యాగమే నీకే శరణ్యం. ఆత్మత్యాగమే నీకే శరణ్యం. ఆత్మత్యాగమే నీకే శరణ్యం. ఆత్మత్యాగమే నీకే శరణ్యం శుక్రాచార్య. మాకు జీవించి ఉండటానికి ఎలాంటి అర్హత లేదు. అవును, ఆత్మత్యాగమే మాకి శరణ్యం. మేమిప్పుడే ఈ క్షణమందే ఈ యజ్ఞగుండంలోకి దూకి ఈ శరీరాన్ని భస్మీపటలం చేస్తాం. హే అగ్నిదేవా, ఇప్పటికే అన్ని విధములా పరాజితుడు, దైత్య సంస్కృతిని రక్షించలేకపోయినటువంటి వాడు, దుర్మార్గుడు, తపహీనుడు, బుద్ధిహీనుడు అయిన ఈ శుక్రాచార్యుని పాపపు శరీరాన్ని స్వీకరించండి. అరే దైత్య గురు శుక్రాచార్య, తమరింతటి అన్యాయం చేయతగునా? దేవర్షి నారద, మీరు ఈ క్షణం ఇక్కడ తమను విస్మయం చెందుతున్నారా? నారాయణ నారాయణ. దైత్య గురు, నేను సదా లోక కళ్యాణం కోసం హితుల హితం కోరుతూ నారాయణ నారాయణ అంటూ జపం చేస్తూ 14 భువనాలు పదే పదే తిరుగుతూ ఉంటాను. మీకెందుకు ఈ విస్మయం? ఆశ్చర్యానికి అర్థముంది దేవర్షి నారద. మా ఆత్మత్యాగం తప్పిపోయినా దానివల్ల జనహితము సంభవం కాదు, ఇంకా లోక కళ్యాణము కూడా జరగదు. మరి తమరు ఈ సమయంలో ప్రత్యక్షం కావడం? నారాయణ నారాయణ. సప్త ఋషులలో ప్రముఖుడు భృగుపుత్రుడైన దైత్యగురు శుక్రాచార్యునికి ఈ విషయమే తెలియదా? మీరు అగ్నికి ఆహుతై మృత్యువుని పొందుతూ ఆ అగ్ని యొక్క స్వరూపం మార్చాలనుకుంటున్నారు. కావున లోక కళ్యాణార్థం హితం చేసే ఉద్దేశంతో అగ్ని యొక్క స్వరూపం రక్షించటం మీరు ఈ నారదుని కర్తవ్యం కాదంటారా? అందుకే ప్రత్యక్షమయ్యాను. దేవర్షి నారద, మీరు నానార్థాలతో కూడిన సంభాషణ ఉపయోగించడంలో ప్రసిద్ధులు. కానీ ఈ సమయంలో వీర దైత్యుల పరాజయం మా మనస్సును కుంగతీసింది. మా మనస్సు పశ్చాత్తాప భావంతో దహించుకుపోతుంది. మా యొక్క దేహం మేము శ్వాస తీసుకోవడానికి కూడా సుముఖంగా లేదు. కావున మాకు అవగతమయ్యేలా మా మృత్యువుకి, అగ్నిస్వరూపానికి, అలాగే లోక కళ్యాణానికి, హితుల హితానికి గల సంబంధం వివరించండి. సంబంధం ఉంది దైత్యగురు శుక్రాచార్య, సంబంధం ఉంది. ఏం మీకు మాత్రం తెలియదా? భోళాశంకరుని తమలాంటి మహాభక్తుని యొక్క శరీర పావన స్పర్శ మాత్రంతోనే అగ్ని తీవ్రత చందన సమానంగా చల్లబడిపోతుంది. అప్పుడు మీరు అగ్నిదేవులకు శాపం ఇస్తారు కదా. కానీ పశ్చాత్తాపంతో కుంగిపోయే ఈ జీవి జీవించి ఉండలేదు. మేము దైత్యులకు విజయం సాధించివ్వలేని స్థితిలో జీవించి ఉండడంలోనూ అర్థం లేదు. కావున అగ్ని మమ్ము భస్మం చేయక విడిచినా మేము ప్రాణవాయువును స్తంభించి కోరిన మృత్యువును దరిచేర్చుకుంటాం. దైత్యగురు శుక్రాచార్య, ఒకవేళ మీరు ప్రాణవాయువును స్తంభిస్తే అది మరింత పెద్ద సంకట పరిస్థితియే అవుతుంది. దేవర్షి నారద, మరి మార్గం ఏమిటి? మాకు సరైన మార్గం కనిపించడమే లేదు. సర్వం పరిసమాప్తమయ్యింది, సర్వం పరిసమాప్తమయ్యింది. నారాయణ నారాయణ. దైత్యగురు శుక్రాచార్య, సర్వం పరిసమాప్తం అయిపోయి మరో మార్గమే కనిపించకపోతే అప్పుడు ఒక మార్గం ఎదుట నిలుస్తుంది. అది ఏ మార్గం? మహేశ్వరులను స్మరించే మార్గం దైత్యగురు. పరమేశ్వరుని స్మరణ. మహాదేవులు పరమేశ్వరులు భక్తుల రక్షణ కోసం సదా సదా సిద్ధంగా ఉంటారు. మీ మనసులోని ఆ వ్యధ యొక్క ఘోష తమ ఆరాధ్య దైవం మహేశ్వరుల మనసులను తాకింది. ఆయన ఆదేశాల మేరకే మేము మీ సేవ కోసం ఇచ్చేశాం. దేవర్షి నారద. అవును దైత్యగురు శుక్రాచార్య, మహాదేవులు పరమశివుని శరణు కోరి వెళ్ళండి. మీ దైత్యుల విజయానికి మార్గం చెప్పి ఆయన మీ నిరాశను పారద్రోలగలరు. నారద, తమరు దేవర్షి అయి ఉండి కూడా దైత్యుల విజయానికి మార్గం వివరిస్తున్నారా? నారాయణ నారాయణ. సందేహం వలదు దైత్యగురు శుక్రాచార్య, సందేహం వలదు.
నేటి వరకు నారదులకే తాము దేవరుషులమన్న విషయం తెలియదు. దేవర్షి, మీరంటున్నదేమిటి? అదే దైత్యగురు, ఏ క్షణమైతే దేవర్షి పిలుపును మేము వింటామో ఆ రోజు నుండే మా అహంకారం మమ్ములను పరంధామునికి భక్తుడిగా ఉండనివ్వదు. దేవర్షి నారద, మీరెన్నటికీ అర్థం కాదు. మీ యొక్క మనసులోని భావం గ్రహించడం ఈ శుక్రాచార్యునికి ఎన్నటికీ సాధ్యం కాదు. నేను సామాన్యుడనే దైత్యగురు శుక్రాచార్య. మేము కేవలం ఆ బ్రహ్మదేవులకు మానసపుత్రులం. మాకు ఆరాధ్యులు జగత్ పరిపాలకులు శ్రీహరి విష్ణు భగవానులు. మహాదేవులు పరమేశ్వరులకు నేను అనుచరుడను. ఈ త్రిలోకాల మహాశక్తుల ఆజ్ఞలను పాటించి నడవడమే ఈ నారదుని జీవిత ఉద్దేశ్యం. అంతే సుమా. దేవర్షి నారద, తప్పక మీరు ప్రణామాలకు అర్హులు. మీకిదే దైత్యగురు శుక్రాచార్యుల ప్రణామం. వలదు వలదు దైత్యగురు శుక్రాచార్య. మీరు ప్రణామాలు చేయాలనుకుంటే ఆ భోళాశంకరులకు చేయండి. మీ అభీష్టం ఆయన తీరుస్తారు. నారాయణ నారాయణ. మహాదేవ పరమేశ్వర నమో నమః. మహాదేవ కైలాసనాథుడికి జయము, పార్వతీ మాతకు జయము. దేవాది దేవా, తమరు వ్యాఘ్ర చర్మం వదిలి నేడిలా గజ చర్మం ధరించడంలో అర్థం? దేవి, గజాసురుడు మాకు పరమభక్తుడు. అతని భక్తికి ప్రతీకగా మాకు అప్పుడప్పుడు ఇది ధరించాలనే కోరిక కలుగుతుంది. పైగా మా భక్తులు ప్రేమపూర్వకంగా సమర్పించిన వస్తువు మాకు సదా మా కర్తవ్యాన్ని స్మరించుకునేలా చేస్తూ ఉంటుంది. తమరి కర్తవ్యమేమిటి మహాదేవా? అదే దేవి, భక్తజనుల రక్షణ అనే కర్తవ్యం. ఇంకా భక్త గజాసురుడి గజచర్మం స్పర్శ మాత్రంతో మేము సదా మన ప్రియపుత్రుడు గణేశుని సామీప్యం యొక్క అనుభూతిని పొందుతాము. ఓం నమో భగవతే సాంబ సదాశివాయ. జయము శ్రీ గణేశులకు. ప్రణామాలు పితృదేవా. ప్రణామాలు మాత. ప్రియపుత్ర వినాయక, ఈ గజ చర్మాన్ని నీ పితృదేవులు గజాసురుని వధించిన పిదపే ధరించడం జరిగింది. నీవప్పుడే మమ్మలను దర్శించుకోవలసింది. మాత, మీరిరువురూ నన్ను తలుచుకున్నప్పుడే నేను మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. చెప్పండి, ఏమాజ్ఞ? పుత్ర వినాయక, మా ప్రియమైన కోడళ్ళు బుద్ధి సిద్ధి కుశలమే కదా? వారికి నీ కారణంగా ఏ కష్టాలు లేవు కదా? నీవు ఎలాంటి విచిత్రమైన ప్రశ్న వేస్తున్నావు పార్వతి? ఎక్కడైనా భర్త వల్ల భార్యకు కష్టం కలుగుతుందా? అదీను గణేశుల్లాంటి చతురుడు మంచి భర్త నుంచి. పితాశ్రేష్ఠ, మా తల్లి ఈ ప్రశ్న విచిత్రం కాదు. నేను నా భక్తులకు వారి భక్తికి ప్రతిఫలం ఇవ్వాలనే ఉద్దేశంతో గణేశలోకం వదిలి వెళ్ళడం జరుగుతుంది. ఇక అలాంటి పరిస్థితిలో వారిద్దరి వ్యాకులత సహజమే కదా. వారి కుమారు పార్వతీమాతకు తమ యొక్క విచారాన్ని తెలియచేశారు. బహుశా అందువల్లే పార్వతీమాత నన్ను ఇలా ప్రశ్నిస్తోంది. బాధ్యతలని పదవిని పొందగలగటం బహు సరళమే గజానన, కానీ నిర్వహణ బహు కష్టం. ఈ రెండింటికి మధ్య సరైన వారధి నిర్మించిన వ్యక్తే పూజనీయుడవుతాడు. పుత్ర వినాయక, పితృదేవులు సదా వచించే వచనాలు ఆసక్తితో వింటూ ఏకాగ్రతను చూపించే నీలాంటి కుశాగ్ర బుద్ధి నేడు పరధ్యానంగా ఉండడం చూస్తుంటే మాకవగతమవుతోంది. సర్వం మరచి నీ బుద్ధి సిద్ధులను ప్రసన్నులుగా చేసుకోవాలనే ఉద్దేశంతో గణేశలోకమందే ఉంటున్నావా? అవును మాత, ఈ కారణంగానే నా భక్తుల సంఖ్య కూడా క్రమేణా తగ్గిపోతూ ఉంది. ఈ విషయంలో నీవు నీ పితృదేవులను ఆదర్శంగా అనుసరించటం ఉత్తమం. అవశ్యం మాత. మరొక్క మాట గజానన, నిస్సందేహంగా వివాహానంతరం స్త్రీ పురుషులిద్దరూ నూతన సంబంధాలలో బంధితులవుతారు.
కానీ ఆ కారణంగా వారు తమ పాత సంబంధాలను విస్మరించటం తగునా? నిజమే దేవాదిదేవా. భక్తులకు చాలా సందేహాలు కలుగుతాయి పుత్ర. తమ ఒక్క పిలుపుకే ఈశ్వరుడు సాక్షాత్కరించాలని వారు కోరుకుంటారు. అలా జరగనప్పుడు వారు అనేక సంశయాలకు లోనవుతారు. నీవు నీ భక్తుల్ని సంశయాలు, చింతల నుండి ముక్తుల్ని చేయి గణేశ. చింత చితితో సమానం అవుతుంది. అది నిజమే దేవాదిదేవా. నీవు ప్రథమ పూజితుడవు గణేశ. ఈ కారణంగానే నీకున్న బాధ్యత ఇతరుల కన్నా అధికం. పితాశ్రేష్ఠ, మీ మార్గదర్శకత్వం పొందటం వల్లే ఈ గణేశుడు గణపతయ్యాడు. భవిష్యత్తులో నేను తమరు చూపే మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరితోనూ మధుర సంబంధాలను నెలకొల్పుతాను. నీవు ఎల్లప్పుడూ అన్ని కార్యాలలోనూ శుభాలే పొందుతావు. రక్షించండి, రక్షించండి, రక్షించండి మహేశ్వర, రక్షించండి. దైత్యగురు శుక్రాచార్య, మీరు ఒక అసాధారణ ఋషిపుంగవులు. మీ కంట అశ్రువులు శోభదాయకం కాదు. మీరు మేరు పర్వతంతో సమానంగా నిశ్చలంగా ఉండాలి. మహేశ్వర, మీరు దయామయులు, కృపాసాగరులు. ఆత్మత్యాగానికి ఉద్యుక్తుడైన నాపై కరుణ చూపి కాపాడదలిచి తమరు మహాజ్ఞాని దేవర్షి నారదులను పృథ్వీలోకం పంపారు. మీ యొక్క కృపాకరుణలను పొంది అందుకు ధన్యవాదాలు తెలుపుకోవాలనే ఉద్దేశంతో కైలాస పర్వతానికి పయనమై వచ్చాను. మీ రాక పరమోద్దేశ్యాన్ని మేము ముందే గ్రహించాము శుక్రాచార్య. మీ కోరిక ఏమంటే జీవులకు ఆరాధ్యులైన కారణంగా మేము మీకు సంకటమందు పడిన దైత్యజాతి యొక్క పునరుద్ధరణకు తోడ్పడాలని. మహాదేవ మహేశ్వర, తమరి ఆజ్ఞ లేకపోతే ముల్లోకాలలో ఏ జీవి ముందుకు కదలలేదు. మహేశ్వర, మీకు తెలుసు, దైత్య సంస్కృతిని పునఃస్థాపన చేయకపోతే నా జీవితం వ్యర్థం. దైత్య సంస్కృతిని పునరుద్ధరించే కార్యం మీరే నిర్వహించాలి దైత్యగురు శుక్రాచార్య. తమరి ఆశీర్వచనాలు లభించకుండానేనా? మా యొక్క ఆశీర్వాదాలు సర్వదా మీకుంటాయి శుక్రాచార్య. అయితే మాకు ఆశీర్వచనం ఇవ్వండి దేవా. ఆశీర్వాదాలే కాదు, వాగ్దానం ఇస్తున్నాం. ఈ మారు ఏ దైత్యుడినైతే దైత్యుల ఉద్ధరణ కోసం ప్రేరేపిస్తారో ఆ దైత్యుణ్ణి మేము స్వయంగా వధించము. అయితే తమరు తమ ప్రియపుత్రుడు గజాననుని ద్వారా ఆ దైత్యుని సంహారం చేయించాలనుకుంటున్నారా? దేవా, వినాయక దేవులకు వివరించండి. స్వయంగా మీ చేత సృజించబడిన ఈ సృష్టిలో ప్రతి జీవికి జీవించే అధికారం ఉంది. ఆ దైత్యులను జీవించనివ్వండి. వారి సంకల్పాలు విజయాలను పొందేలా తమరు సహకరించండి. పితృదేవుల మార్గాన్ని అనుసరించటం పుత్రుని యొక్క కర్తవ్యం. నేను మీ అభిష్టాన్ని తప్పక గౌరవించగలను. కానీ మీరు శుక్రాచార్యులకు వివరించండి. ఆయన దైత్యులకు న్యాయం మరియు నీతి యొక్క జ్ఞానాన్ని అవశ్యం ప్రసాదించమని. లేకపోయినచో దుష్టశక్తులు సర్వనాశనం కలిగిస్తే నేను ఎలా చూస్తూ ఉండగలను? గణేశ, ఈ సమయంలో శుక్రాచార్యులకు నీ అనుగ్రహం ఎంతో అవసరం. నీవాయనకు అనుగ్రహ ప్రదానం చెయ్యి. ఒకవేళ దుష్టశక్తులు శిరమెత్తి ఆడితే అందుకు ఉపాయం ఎలాగూ ఆలోచించదు. తమరి ఆజ్ఞ పితృదేవా. దైత్యగురు, నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. ఈ మారు మీ ద్వారా ప్రేరేపితమయ్యే ఏ దైత్యుని సంహారము నా ద్వారా జరగదు. శ్రీ గణేశులకు జయం. జయము కైలాసవాసులు శ్రీ శివశంకరులకు జయం. జయము. శుక్రాచార్య, ఇక మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. మీ అభీష్టం నెరవేర్చుకోండి. ప్రణామం మహాదేవ. దేవాదిదేవా, పార్వతీమాత సంభాషణ మధ్యలోనే నిష్క్రమించారు. నేను వారిని దర్శించుకున్న పిమ్మట గణేశలోకం వెళ్లాలని నా కోరిక. నీవామెను దర్శించుకుని పరిస్థితి వివరించి వెళ్ళు. పరిస్థితి అంటే? శుక్రాచార్యులను అనుగ్రహించడం
ఆమెకు ఏమీ ఇష్టం లేదు. బహుశా అందుకే ఆమె మాపై కోపంగా ఉంది. కోపం, పతి పరమేశ్వరునిపై కోపం, జగత్రక్షకుడిపై కోపం. వినాయక, ఇలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. మాత, మీకు కోపం రాకపోతే సమాధి స్థలం నుండి ఎందుకు నిష్క్రమించారు? వినాయక, ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణము శివుని ఇష్టానుసారమే జరుగుతుంది. కాని నాయన, నీవు ఎందుకలా శుక్రాచార్యునిచే ప్రేరణను అందుకునే ఆ సురవైరి దైత్యుని రక్షణకు అనుగ్రహాన్ని ఒసగావు? మాత, ఏ దైత్యుణ్ణి రక్షించడం నా అభిమతం కాదు. కానీ అతన్ని వధించనని నేను ప్రమాణం చేశాను. అది కూడా పితృదేవుల ఆజ్ఞపైననే. కైలాసవాసి శంకరులకు తన భక్తుడు శుక్రాచార్యులను నిరాశాపూరితులను చేయడం ఇష్టం ఉండదు. ఆ కారణంగానే అచ్చటి నుండి రావలసి వచ్చింది. లేకున్నచో ఆ దేవాది దేవుడు మమ్మలను అనుగ్రహం ప్రదానం చేయమంటూ వివసుల్ని చేస్తారు. మీరు నిజంగా సాక్షాత్తు శక్తి స్వరూపులు మాత. ఏ వ్యక్తి అయితే శక్తులను దుర్వినియోగపరుస్తాడో వాడి పీచమణచటం మీ పరమ కర్తవ్యం. మీరు ఆ చోటనే ఉండకుండా రావడం మంచి పనే అయింది. ఇది భవిష్యత్తుకు సంకేతమే. భవిష్యత్తుకు సంకేతమా? ఏం బోధపట్టలేదు గణేశ. అలాంటి సంకేతమేది మహాదేవులు శివశంకరులు ఈ జగత్తులో తమకు తెలియకుండా సృష్టించనే లేదు. శుక్రాచార్యులను నేనెన్నడైనా కలిసినచో ఆయనను ఆ సమయంలో దైత్యుల అనుచిత కార్యాలను పార్వతీమాత ఎన్నడూ క్షమించబోదని హెచ్చరిస్తాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మాతృశక్తికి జయము, శివశంకరులకు జయం.